సిలువలో మన కొరకు పెట్టేశాడు. అంటే నేను ఏదైనా అపరాధంలో చేసి, నేను పాపం చేసి పట్టబడినప్పుడు మీ కుమారుల్ని నాకు బదులుగా బలిస్తారా ఎవరైనా? నేను అపరాధాలు చేశాను, పాపాలు చేశాను, ఇప్పుడు నాకు శిక్ష వేస్తున్నారు. శిక్షకు నన్ను సిలువనెక్కిస్తున్నప్పుడు ఏండి మీరు ఎంతో ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు కాబట్టి ఏండి ఆ కుర్రాన్ని వదిలేసి ఇదిగో నా కుమారుణ్ణి సిలువేసేయండి, అతనికి బదులుగాని ఎవరి కుమారుణ్ణి అయినా నాకు బదులుగా ఇస్తారా? కానీ తండ్రి మనం చేసిన పాపాలకు తన కుమారుని బదులుగా ఇచ్చి సిలువ మీద ప్రాణాన్ని పణంగా, అంటే నిన్ను తన కుమారుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. తనను ఎంతగా ప్రేమించాడో అంతగా మనల్ని ప్రేమించాడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో క్రీస్తైన కుమారుని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో, ఆయన కొలమానంలో, ఆయన తక్కిడిలో నీ ప్రేమ ఎక్కడా తగ్గటం లేదు. ఆయన క్రీస్తును ప్రేమించినట్టుగానే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడట. ఆయన అప్పటికీ అడుగుతానే ఉన్నాడు యేసుక్రీస్తువారు, తండ్రి తండ్రి ఏల నీవు నా చెయ్య విడిచిపెట్టావు తండ్రి అని. అప్పుడు ఆయన చెయ్య అక్కడ విడిచిపెట్టకపోతే మనం ఏమైపోయేదో, పాపాలలో అపరాధాలలో చచ్చి అణిగి ఉండేవాళ్ళు. అక్కడ ఆయనని విడిచిపెట్టి మన చెయ్యి పట్టుకున్నాడు గనకే మనం ఆయన సన్నిధిలో కొనసాగబడు, ఆయన ప్రేమలో కొలవబడుతూ ఉన్నాం ప్రియులారా. ఆయన ప్రేమను అర్థం చేసుకొని విడిచిపెట్టకండి.